ప్రియులు ప్రభావ మరి నాయన వారిని ప్రేమించినైనా ఇదిగో తండ్రి ఈ రీతిగా సంఘం అంతా కలిసి వారి కుటుంబంలో ప్రభు ఈ రీతి కూడిక జరగడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇటువంటి సహవాస కూడికలు ప్రభు మరి అన్ని కుటుంబాలు జరిగినట్లుగా మీరు ఎంతగానో కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పటివరకు నేను ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు మీరు ఎంతగానో సహాయం చేశారు ప్రభు. ఇదిగో తండ్రి వాక్య భాగాల్లోనికి వెళ్ళుచుండగా నైనా ప్రభు ఇదిగో తండ్రి ప్రాముఖ్యానిగా సంఘానికి నైనా ప్రతి కుటుంబానికి ఆయన కావలసిన కొద్ది మాటలు నీ లేఖన భాగాల్లోంచి మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక పైన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రాముఖ్యంగా చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఒక నూతన సంవత్సరంలో ఈ రీతిగా సహవాస కూడికలలో ప్రతి గృహంలో ఈ రకంగా జరగటం దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని నేను తలుస్తున్నాను. అయితే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఈ యొక్క ప్రసంగం చేస్తుంది ఎవరు అనంటే పౌలు భక్తుడు. ఆయన చేసినటువంటి అనేకమైన ప్రసంగాలు అపోస్తల కార్యాల్లో మనకు కనబడతాయి. అందులో ఇది కూడా ఒక ప్రసంగం. అయితే ఈ ప్రసంగం ప్రాముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి ఆయన చేశారు అనంటే సంఘపు పెద్దలను ఉద్దేశించి ఆయన చేశారు. ఏ ప్రాంతానికి చెందినటువంటి సంఘపు పెద్దలు అని కానీ మనం చూసినట్లయితే ఎఫెసు ప్రాంతానికి చెందినటువంటి సంఘ పెద్దలుగా మనం చూస్తున్నాం. అందుకే ఎఫెసు ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ పెద్దలను గురించి మీరు ఎప్పుడైనా ఈ ప్రసంగం చదివిన తర్వాత మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మీరు బాగా చదివినట్లయితే ఆ ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులు లేదా వారి యొక్క విధి విధానాలు వారి యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పౌలు భక్తుడు ఆ దినాలలో అనేక ప్రాంతాలలో పరిచర్య చేసేవాడు కాబట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళటం, వారికి సువార్త ప్రకటించటం, వారిలో విశ్వసించిన వారు ఎవరైనా ఉంటే వారికి కొద్ది రోజుల పాటు వారికి తర్ఫీదును ఆయన వాక్యంలోనికి అలాగే భక్తి జీవితంలోనికి ఆయన తర్ఫీదునిచ్చి ఆ ప్రాంతంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు ఉంటారో, లేదా ఎవరైతే వాక్యానుసారమైనటువంటి నియమాలకు చెందినటువంటి కుటుంబాలు ఉంటారో వారిని కొంతమందిని ఆయన సంఘపు పెద్దలుగా ఆయన ఎన్నుకొని వారికి సంఘ బాధ్యతలను ఇచ్చి ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. ఏ ప్రాంతంలో కూడా ఆయన స్థిర నివాసము చేసిన సందర్భాలు మనకు కనబడవు, కానీ ఆయా ప్రాంతాలలో వెళ్ళి ఆయన పరిచర్య చేసి సంఘపు పెద్దలకు ఆయన అప్పగించి తిరిగి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఆయన ఈ సంఘపు పెద్దలతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, నా పరిచర్య విధానం ఏంటో మీకు బాగా తెలుసు. నేను ఏ రకంగా మీ మధ్య పరిచర్య చేశానో, లేకపోతే నేను దేని గురించి మీ మధ్య పరిచర్య చేశానో సమస్తం మీకు బాగుగా తెలుసు. ఏమిటి అని ఆయన మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు యేసునందు మీరేం చేయాలి? విశ్వాసము ఉంచాలి. అంటే నా పరిచర్య అంతా దేని చుట్టూ తిరిగింది, నా ప్రయాస అంతా దేని చుట్టూ తిరిగింది అని నేను ఆలోచన చేసినప్పుడు క్రీస్తు యేసునందు మీరు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము కొరకే నేను సాక్ష్యం ఇచ్చాను, ఆ విశ్వాసము కొరకే నేను ప్రయాసపడ్డాను, ఆ విశ్వాసము కొరకే నేను పరిచర్య చేశాను. ఎక్కడెక్కడ చేశాను అని అంటే ఎఫెసు పట్టణంలో బహిరంగంగా చేశాను, మిగతా ప్రాంతాల్లో కూడా నేను బహిరంగంగా చేశాను. బహిరంగ సువార్త పరిచర్య సరిపోదన్నట్టుగా నేను ఏం చేశానంటే ఇండివిజువల్గా ప్రతి కుటుంబాన్ని కూడా నేను దర్శించాను. ప్రతి కుటుంబంలోని కూడా వచ్చి పౌలను నేను మీకు అనేక సంగతులు నేను చెప్పాను. ప్రతి కుటుంబంలో ఉన్న పరిస్థితులను కూడా నేను అర్థం చేసుకొని మీరు ఏ రకంగా విశ్వాస జీవితంలోనికి ముందుకు వెళ్ళాలో, ఏ రకమైనటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అన్న విషయాలను వాక్యానుసారంగా ప్రతి కుటుంబానికి కూడా నేను బోధించాను అని చెప్పి ఆయన తన గురించి తాను సంఘపు పెద్దలకు ఏం చెప్తున్నాడంటే ఒక సాక్ష్యాన్ని చెబుతున్నాడు. మరో మాటలో చెప్పాలంటే అసలు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము దేవుని పైన విశ్వాసం ఉంచడంలో కానివ్వండి,
మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము దేవుని కొరకు త్యాగాలు చేయటంలో కానివ్వండి, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము దేవుని కొరకు పరిచర్యలో సమర్పించుకోవటంలో కానివ్వండి, ముఖ్య కారణం ఏంటంటే ఆ రోజుల్లో మనవలే ఇలాంటి అద్భుతమైన మందిరాలు, మనవలే ఇలాంటి మందిరాలు వారికి లేవు. కానీ ప్రతి గృహము కూడా ఒక మందిరంగానే ఉండేది. ప్రతి గృహంలో కూడా కూడికలు జరిగేవి. ప్రతి గృహంలో కూడా వాక్య పరిచర్య విరివిగా జరిగేది. అంటే వాక్యాన్ని గురించి ప్రతి కుటుంబంలో కూడా మాట్లాడుకునేవాళ్ళు. వాక్యాన్ని గురించి ప్రతి కుటుంబంలో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తేవాళ్ళు. అనేకమైనటువంటి సమాధానాలు వారి కుటుంబాల్లోనే వచ్చేవి. అలాంటి వాతావరణము ఉండేది కాబట్టి, అలాంటి పరిస్థితులు ఉండేవి కాబట్టి వాళ్ళు దేవుని కొరకు ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఎటువంటి సందేహం లేకుండా వారు దేవుని పరిచర్య చేసేవారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఎలాంటి పరిచయం నేను మీ మధ్య చేశాను అన్నది ఆయన జ్ఞాపకం చేస్తూ 31వ వచనంలో ఉన్న మాటను మీరు చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. బహిరంగంగా సువార్త చేసింది కాదు ఆయన, కుటుంబంలో సువార్త చేసింది ఆయన కాదు. మరలా ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఒక్కొక్క మనుష్యునికి కూడా నేను బుద్ధి చెప్పాను. ఎఫెసు పట్టణంలో ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశావు పౌలు అని మనం ఆయన అడిగితే ఆయన ఏమంటాడు? 3 సంవత్సరాలు నేను చేశాను. ఎలా చేశావు అంటే బహిరంగంగా చేశాను, కుటుంబంలో చేశాను, ప్రతి మనుషుని కూడా మానక నేను బుద్ధి చెప్పాను. ఇలాంటి పరిచర్య చేసిన తర్వాత ఇక ఆయన మాట్లాడుతున్నాడు, ఇక నా ముఖం మీరు చూడరు. మరలా నేను మీ మధ్యకి రావచ్చు, రాకపోవచ్చు. ఇది జరుగుతున్న సందర్భం. అంటే ఆయన ప్రసంగించే సమయానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వెనక ఆయన చాలా ప్రయాసపడ్డాడు 3 సంవత్సరాలు. తర్వాత నేను మరలా మీ దగ్గరికి వస్తానో లేదో అనుమానం నాకుంది. నేను యెరూషలేం పట్టణానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోవచ్చు. మారిపోయిన తర్వాత మరలా మీ దగ్గర రావడానికి నాకు అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని సంగతులు మీకు చెప్తున్నాను. అంటే 3 సంవత్సరాలు నేను చేసిన పరిచర్యను పక్కన పెట్టి ఇప్పుడు నేను కొన్ని సంగతులు చెప్తున్నానని చెప్పి కొన్ని విషయాలను ఆయన జ్ఞాపకం చేశాడు. ఎందుకు ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ అంతర్వేది పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా ఎన్నోసార్లు సువార్త పరిచర్యలు జరుగుతుండొచ్చు. హెబ్రోను సంఘంలో అనేక సార్లు సువార్త పరిచర్య జరుగుతుండొచ్చు. ప్రతి కుటుంబంలో కూడా అనేక కూడికలు జరుగుతుండొచ్చు. ప్రతి వ్యక్తిని కూడా అనేక మంది దేవుని సేవకులు వ్యక్తిగతంగా మాట్లాడుతుండొచ్చు. ఇంత పరిచర్య జరుగుతున్నప్పటికీ కూడా పౌలు గారు కోరుకున్నటువంటి లేదా యేసుక్రీస్తు ప్రభులో వారు ఆశించినటువంటి విశ్వాసం ఈరోజు ప్రతి ఒక్క మనుషునిలో ఉందా లేదా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే దానికి సమాధానము వ్యక్తిగతంగా మీకు మీరు నాకు నేను ఇచ్చుకోవచ్చు. ఈరోజు ప్రభువు కొరకు నిజంగా నేను లేదా యేసయ్య పట్ల నిజంగా నాకు విశ్వాసం ఉందా అని కానీ ప్రశ్నించుకొని మీ సమాధానం ఒకవేళ సంతృప్తికరంగా లేదనుకోండి, మీ సమాధానం ఒకవేళ మీకే ఓకే నేను నిజంగానే ఉన్నాను అన్నట్టుగా అనిపించలేదు అనుకోండి, ఈ పరిచర్య అంతా కూడా వృధా అయిపోయినట్టే అర్థం. ఉదాహరణకు ఒకవేళ మాకు విశ్వాసం ఉంది అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీకు విశ్వాసం ఉందా అంటే మీరేమంటారు? సంతోషంగా విశ్వాసం ఉందనే అంటారు. మరి మీ విశ్వాసము నిజంగా ఉందో లేదో తెలియాలంటే ఈ పౌలు భక్తుడు చెప్పినటువంటి కొన్ని సంగతుల్లో ఒక సంగతిని ఆఖరికి నేను చూపిస్తాను. దాన్ని బట్టి మనం కొలుచుకోవచ్చు నిజంగా మనకు విశ్వాసం ఉందా లేదా. ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు ఆయన మాట్లాడుతూ చెబుతున్న ఒక మాటను కానీ మనము ఒక్కసారి కానీ మనం చూడగలిగితే 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 23 నుంచే చూద్దాము. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చిచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముచ్చింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇప్పుడు తన గురించి తాను చెప్తున్నాడు ఎఫెసు పట్టణంలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఎఫెసు పట్టణం వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు యూదులు కాదు, వారు అన్యజనులు. అంటే అప్పుడప్పుడే ప్రభువుని గురించి తెలుసుకొని ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు. వారికి చెప్తున్నాడు, చెబుతూ నేను మీ మధ్య ఎంత కష్టపడ్డాను కదా, అయితే ఈ కష్టం తర్వాత నాకు వచ్చినటువంటి బహుమానం ఏంటో తెలుసా?
సాలువా సత్కారాలు కాదు, ఈ కష్టం తర్వాత నాకు వచ్చిన బహుమానం ఏంటో తెలుసా? వస్త్రాలు కానుకలు కాదు. ఈ కష్టపడిన తర్వాత నాకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే ఇప్పుడు నా ఎడల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నేను వీలైతే జైలుకు వెళ్తాను. బంధకములు అని అంటే జైలు. నన్ను ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయవచ్చు, నన్ను జైలుకు పంపించవచ్చు. నేను జైలుకు వెళ్ళిన తర్వాత నా పరిస్థితులు ఎలా ఉంటాయంటే అనేకమైనటువంటి శ్రమలు నా కొరకు ఏం చేస్తున్నాయి? ఎదురు చూస్తున్నాయి, కాచుకొని ఉన్నాయంట. అంటే ఎప్పుడు పౌలు గారు దొరికితే ఈ శ్రమలన్నీ ఆయన మీద పడిపోవాలని చెప్పి కాచుకొని ఉన్నాయంట. నాకు దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నాడు, నేను చేసిన పరిచర్య వల్ల, అంటే మీ యందు దేవుని విశ్వాసం రావాలని మీ ప్రాంతంలో ఉండి నేను చేసిన పరిచర్య వల్ల నాకు వచ్చే బహుమానం ఏంటంటే నేను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత జైలుకు వెళ్ళొచ్చు, నాకు ఈ శ్రమలు రావచ్చు. అయితే ఈ విషయాలు నేను మీకు చెప్తున్నప్పుడు మీరు బహుశా ఇదేంటి, మా మంచి కోరుకున్నారు, మా శ్రేయస్సు కోరుకున్నారు, మా బాగు కోరుకున్నారు, మా కుటుంబాల పట్ల ఆశీర్వాదాలు కోరుకున్నారు, సేవకులారా మీ పట్ల ఇలాంటి జరగకూడదు కదా అని మీరు ఒకవేళ అనుకుంటే నేను మరో మాట చెప్తాను, ఈ పరిచర్య నిమిత్తము నా ప్రాణం పోయినా సరే నాకు లెక్క లేదు. నేను నా ప్రాణాన్ని ఇష్టమైనదిగా నేను అసలు ఎంచుకొనుటయే లేదు. అంటే నా ప్రాణం అంటే నాకు తీపి లేదు, నా ప్రాణం కొరకు నాకు ఆశ లేదు, నా ప్రాణాన్ని రక్షించుకోవాలన్నటువంటి తలంపు కూడా నాకు లేదు అనేటువంటి ఒక బలమైన మాట మాట్లాడిన తర్వాత ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఆ మాట విన్నటువంటి ప్రజలు ఎలా ఆలోచిస్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మన ప్రాణాలపైన మనకు తీపి ఉండదా? మన ప్రాణాలపైన మనం ఆశ ఉండదా? మనకు 4 రోజులు బ్రతకాలని కోరుకుంటాం, కానీ ఈ 2024తో ముగించేసి 2025లో నేను మీతో ఉండను అని ఎవరైనా అంటామా? మళ్ళా 2025 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. మనం 26 ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తాం. అంటే ఎన్ని వచ్చినా సరే ఎదురు చూస్తూనే ఉంటాం తప్ప బహుశా ఈ సంవత్సరంతో ఆగిపోతే మంచిదేమో అని ఎవరైనా కోరుకుంటామా? కానీ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో పోయినా నా ప్రాణం పర్వాలేదు. ఎందుకు ఆ మాట అన్నాడు అనంటే ఆనాటి విశ్వాసులకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటో తెలుసా? ఇదిగో మనం ఎంత భక్తిగా బ్రతికినా, మనం ఎంత ప్రయాసపడినా పరిస్థితులు మన పైన దాడి చేస్తాయి. సంఘము అనేటువంటి ఒక మాటను మనం మాట్లాడినప్పుడు అందులో ప్రాముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే సంఘములో సేవకుడు, వాక్య పరిచర్య చేసే, ప్రార్థన చేసేటువంటి ఒక సేవకుడు ఉంటాడు. రెండవది ఏంటంటే సంఘములో సంఘపు పెద్దలు ఉంటారు, వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వారు. మూడవది ఏంటో తెలుసా? సంఘములో విశ్వాసులు ఉంటారు, వారు మరింత ప్రాముఖ్యమైన వారు. నాలుగవది ఏంటో తెలుసా? సంఘములో స్థానిక ప్రభుత్వాలు కూడా ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒక సంఘము అనగానే ఒక సేవకుడు, సంఘ పెద్దలు, విశ్వాసులతో మనం ఆగిపోకూడదు. ఇదిగో వీరందరిపైన ప్రభావితం చేసేటువంటి మరొక వ్యవస్థ ఏమైనా ఉందంటే అదేంటి? ప్రభుత్వం, మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇదిగో నేను సేవకుడిగా మీకు పరిచర్య చేశాను, సంఘపు పెద్దలు నేను మీతో మాట్లాడుతున్నాను, విశ్వాసుల పట్ల మీరు ఎలా ఉండాలి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో నా పైన ఎవరు పెత్తనం చేస్తారు? ఆ ప్రభుత్వాలు పెత్తనాలు, రాజకీయ నాయకులు పెత్తనాలు, అధికారులు నా పైన పెత్తనాలు చేస్తారు, నన్ను వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నాన్ని చేస్తారు. అలా వారు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఇదిగో నా ప్రాణాలు పోయినా సరే నేను లెక్క చేయను. ఎందుకు తెలుసా? క్రీస్తునందలి మీరు కలిగి ఉండే విశ్వాసం ముందు నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనది కాదు. అంటే ఒక సేవకుని యొక్క ఒక వాక్య పరిచర్య చేసి మిమ్మల్ని దేవునిలో నడిపించు, మిమ్మల్ని దేవుని దగ్గర మీ కొరకు ప్రార్థించేటువంటి ఒక సేవకుని యొక్క తీర్మానం ఎలా ఉంటుంది అంటే అతని ప్రాణం మీ నిమిత్తం పోయినా పర్వాలేదు. అందుకే నేను మీకు చెప్తున్నాను, మా సువార్త ప్రకటించారనో లేదా మా స్థానిక సంఘమనో లేకపోతే మా సేవకుడనో అటువంటి ప్రేమతో మీరు సేవకుడిని ప్రేమించటం కాదు. ఒక సేవకుడు ఎప్పుడైనా సరే సంఘం పట్ల ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అతను ముందు నిలబడేటువంటి ఒక సైనికుడు. ఒక సహవాసంలో పనిచేసేటువంటి ఏ సేవకుడైనా అతని సహవాసం నిమిత్తము, అతని సంఘం నిమిత్తం ముందు పనిచేసేటువంటి సైనికుడు. అలాంటి సైనికుడు ఎటువంటి స్థితిలోనైనా తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకొనడు. కాబట్టి దానిని బట్టి మన సేవకుడిని ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. అంటే నువ్వు ఈరోజు నీ కుటుంబంతో పాటు క్రీస్తునందలి విశ్వాసం కలిగి క్షేమంగా బ్రతికి ఆశీర్వాదాలు పొందుకుంటున్నావంటే దానికి ముందర దేవుని యొద్ద పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడు ఉన్నాడన్న సంగతిని ఫస్ట్ బాగా మనము అర్థం చేసుకో. అది ఎవరికి చెప్తున్నాడు తెలుసా? సంఘ పెద్దలు చెప్తున్నాడు. నేను ఎలా ఉన్నాను తెలుసా? మీ కొరకు ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు ఇదంతా అంటే ఇంత ప్రయాస ఎందుకు అని అంటే 26వ వచనంలో అని అంటాడు. 26వ వచనంలో, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను
నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేను దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేను ఏమీ కూడా దాచుకోలేదు. అంటే ఒక దేవుని సేవకుడు ఏం చేస్తాడు? మీకు వాక్య పరిచర్య చేస్తాడు. ఈ వాక్య పరిచర్యలో ఏం తెలియజేస్తాడు? దేవుని యొక్క సంకల్పమంతా. అంటే బహిరంగ సువార్త పరిచర్య జరిగినా, కుటుంబ సువార్త పరిచర్య జరిగినా, వ్యక్తిగత సువార్త పరిచర్య జరిగిన ఒక సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? మనందరికీ దేవుని సంకల్పాన్ని దాచుకోకుండా చెప్తాడు. ఎందుకంటే దేవుని సంకల్పంగాని చెప్పకపోతే మీరేమవుతారు? నాశనం అయిపోతారు. అందుకే ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత ఎవరైనా అలిగి, ఎవరైనా కోపపడి కానీ సంఘానికి రాకుండా ఉండటం, సేవకునికి తిరిగి ఏదైనా మాట అన్నారనుకోండి, వాళ్ళకి ఏమి లేదన్నట్టు, మెచ్యూరిటీ లేదు వాళ్ళకు. అంటే మినిమం కామన్ సెన్స్ కూడా వాళ్ళకు లేదు. ఒక దేవుని సేవకుడు చెబుతున్నప్పుడు విశ్వాసులు ఎలా వినాలి తెలుసా? నన్ను గాయపరిచే మాటలు ఇప్పుడు ఈయన మాట్లాడతాడా అని ఎదురు చూడాలి. ఎందుకంటే గాయపరిచే మాటలు ఈ లోకంలో వాక్యంలో తప్ప మరెక్కడ కూడా మనకు దొరకదు. ఎవరైనా సరే మధురమైన మాటలతో మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు తప్ప ఎవరు కూడా మీ మేలు, మీ బాగు కోరుకోరు. ప్రాముఖ్యంగా మీ కుటుంబాల మేలు ఎవ్వరు కూడా కోరుకోరు. ఎవరు కోరుకుంటారంటే దేవుని పేరిట నిలబడిన ఒక దేవుని సేవకుడు దేవుని సంకల్పాన్ని మీకు వివరిస్తున్నప్పుడు మిమ్మల్ని గాయపరిచే మాటలు చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే అలా చెప్పకపోతే మీ కుటుంబాలు నాశనంలోనికి వెళ్ళిపోతాయి. ఇదే చెప్తున్నాడు సంఘ పెద్దలకు. అయ్యా, నేను మీ మధ్య ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే సంకల్పాన్ని అంతటిని వివరించాను, దేవుని గురించినటువంటి సంగతులన్నిటినీ మీకు చెప్పాను. అలా ఎందుకు చెప్పానంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను మరలా రానప్పుడు మీలో ఎవరైనా నాశనం అయిపోతే ఆ శిక్ష కానీ ఆ దోషం కానీ నా మీద ఉండకూడదు అని అంటే నేను చెప్పాల్సిన సంగతులన్నీ నేను మీకు చెప్పేశాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి? సంఘపు పెద్దలారా, మీ యొక్క సంఘ పెద్దలకి నేను చెప్పాను, మీ కుటుంబాలకు చెప్పాను, మీ ప్రాంతాలకు చెప్పాను, ఈ దేవుని సంకల్పం అంతే నేను మీకు చెప్పేశాను. కాబట్టి ఇక మీ వంతు ఏంటంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 2023 సంవత్సరాలు అంటే ఇవి హెబ్రోను సంఘం ప్రారంభం నుంచి ఉన్న కుటుంబాలు ఎవరైనా ఉంటే, లేదా ఇప్పుడు అన్న మాట్లాడినట్టు దాదాపు గత సంవత్సరమే ఒక 40 కూడికలు జరిగిన వాతావరణం ఉంటే, అన్నన్ని కూడికలలో, అన్నన్ని సహవాసాల్లో ఎన్నో వాక్యాలు మీరు విన్నారు, ఎన్నో సంగతులు మీరు తెలుసుకున్నారు. ఈ తెలుసుకున్న విషయాలన్నిటిని బట్టి దేవుడు ఈరోజు ప్రాముఖ్యంగా ప్రారంభ కూడికలు మరలా చెప్తున్నాడు. మరికొన్ని కూడికలకు మీకు అవకాశం ఇస్తున్నాడు. మరికొన్ని వాక్య వినటానికి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. అలా అవకాశం ఇస్తున్నప్పుడు ఇదే సేవకుని గృహంలో నుంచి వాక్య పరిచయం గురించి ఒక హెచ్చరిక చేస్తూ మీకు మరిన్ని కూడికలకు దేవుడు స్వాగతం పలుకుతున్నాడు. ఇదేంటో తెలుసా? దేవుని సంకల్పం అంతా ఆల్రెడీ ఇప్పటికి చాలా తెలుసుకున్నారు మీరు. ఇక మీరు తెలుసుకోబోతున్నారు. ఈ తెలుసుకోబోతున్న ఎందుకో తెలుసా? మీ కుటుంబాలు నాశనం అవ్వకుండా ఉండడానికి, కట్టబడటానికి. అందుకే హెబ్రోను సంఘంలో దేవుని సేవకులు నిలబడి, లేదా మీ కుటుంబాల్లో దేవుని సేవకులు నిలబడి, లేదా స్థానిక ప్రాంతాల్లో సహవాసాల ద్వారా దేవుని సేవకులు నిలబడి ఎప్పుడైనా గాయపరిస్తే హెబ్రోను సంఘ విశ్వాసులు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఒకవేళ మీరు మాట్లాడితే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం దేవుడు మీ ముందర నిలబెట్టి ఎఫెసు పట్టణ ప్రజల్ని మీ ముందర నిలబెడతాడు. అప్పుడు మీ దగ్గర సమాధానము ఉండదు. అయ్యా, నువ్వు ఏదైనా చెప్పు, మేము వింటాం. మా కుటుంబాలు కట్టుకోవడానికి ఏ కఠినమైన మాట చెప్పు, మేము వింటాం. ఎందుకంటే మా కుటుంబాలు కట్టుకోవాలంటే సేవకులు మీరు దేవుని సంకల్పాన్ని దాచకుండా బహిరంగంగా మీరు మాకు చెప్పాలి. అలా అన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు ఆయన. సంఘ పెద్దలతో మాట్లాడుతూ 28వ వచనంలో మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇప్పటివరకు నేను చెప్పిన సంగతులన్నీ పౌలు గారు విశ్వాసులతో మాట్లాడిన సంగతులు నేను మీకు తెలియపరచు. ఇప్పుడు పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘపు పెద్దలతో మాట్లాడుతున్నాడు. సంఘపు పెద్దలతో మాట్లాడుతూ, అయ్యా, ఈ సంఘము అని అంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్న సంఘము అని అంటే ఇది ఎలా వచ్చింది? ఒక వ్యక్తి రక్తము చిందించటం వలన వచ్చి, ఇది ఊరకనే రాలేదు. సంఘము అని అంటే ఏదో మేమందరూ బంధువులండి, లేకపోతే మాకు తెలిసిన దేవుని సేవకులండి, మా కష్ట నష్టాలు మేము కలిసాం కాబట్టి ప్రార్థన చేయించుకోవడానికి మేము వచ్చాం కాబట్టి మేము సంఘంలో పాలుభాగస్తులు అయిపోయామండి అని మీరు చెప్పేటువంటి కారణాలంటే రెండవ కేటగిరీకి చెందినవి. మొదటి కేటగిరీ ఏంటో తెలుసా? అసలు ఈ సంఘము స్థాపింపబడటానికి ఒక ఆయన రక్తం ఇచ్చాడు, ఒక ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు,
ఒక ఆయన ప్రాణము వెల మీరు కట్టగలరా? ప్రభు యొక్క ప్రాణానికి వెల? ఇంత క్రయధనాన్ని మీరు చెల్లించగలరా? అయ్యా యేసయ్య నువ్వు మా కొరకు ఇంత ప్రాణాన్ని హెచ్చించావు కదా, ఏదో ఇన్ని కోట్లని మీకు ఇచ్చేస్తామని చెప్పగలమా? యేసయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇదిగో సంఘాన్ని స్థాపించాడు, సంఘాన్ని కట్టించాడు. యెరూషలేములో ఉన్న సంఘమే కాదు, యెరూషలేములో ఉన్న సంఘాన్ని కాదు ఆయన స్థాపించింది. ఇదిగో సార్వత్రిక సంఘము. అందులో ప్రాముఖ్యంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న సంఘం, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ వెనుక ఒక వ్యక్తి రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన రక్తాన్ని చిందించకుండా నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి అర్హతే నీకు నాకు లేదు. ఆయన ప్రాణము వెల చెల్లించకుండా అసలు మనం సంఘంలోనికి రావడానికి మనకు అవకాశమే లేదు. అలాంటి అవకాశం ఇచ్చినటువంటి సంఘం యొక్క బాధ్యతను దేవుడు ఎవరికి పెడుతున్నాడు తెలుసా? సంఘపు పెద్దలకు పెడుతున్నాడు. చాలామంది ఏం అర్థం చేసుకున్నారంటే సంఘపు పెద్దలు అని అంటే వయసులో పెద్దవారు అని చెప్పి వయసులో పెద్దగా ఉన్నవారిని పెట్టుండొచ్చు. చాలామంది ఏమనుకుంటామంటే రాజకీయ పలుకుబడి, ఆర్థిక పలుకుబడి ఇలాంటి వారు సంఘపు పెద్దలు ఉంటారేమో అని చెప్పి అలాంటి కోణాల్లో సంఘ పెద్దలను పెట్టుండొచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఏ పరిస్థితులలోనైనా మీరు సంఘపు పెద్దలుగా మార్చబడినా పర్వాలేదు, కానీ మార్చబడిన తర్వాత మీ భుజాలపైన దేవుడు పెడుతున్న ఒక పెద్ద భారం ఏంటో తెలుసా? వాక్య పరిచర్య చేసే సేవకునిదే కాదు, సంఘపు పెద్దలుగా ఉన్న మీ పట్ల దేవుడు ఏ భారాన్ని పెడుతున్నాడు? సంఘపు భారాన్ని పెడుతున్నాడు. ఏదో మీరు సంఘపు పెద్దలుగా నియమించబడ్డారు, సంఘపు పెద్దలుగా నడిపించబడుతున్నారు, మేము వెళ్ళిపోతాము, మేము జరిగిస్తున్నాము కార్యక్రమాలు అంటే కుదరదు. ఎటువంటి బాధ్యతను పెట్టాడు తెలుసా? కార్యక్రమాలు చేసే బాధ్యతనే కాదు, నీ పైన పెట్టింది యావత్తు సంఘపు యొక్క బాధ్యతను పెట్టాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నేను వాక్యం చెప్పినన్నాళ్ళు చెప్పానయ్యా, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు బాధ్యత ఎవరిది? సంఘపు పెద్దలది. మీది. ఆయన సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎఫెసు ప్రాంతంలో ఉన్న సంఘం అంతటిని మీ చేతికి నేను పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఒక మాటలో చెప్పనా, ఇప్పుడు మన సేవకులు ఎలా ఉండాలి తెలుసా? మీ చేతికి సంఘాన్ని పెట్టి ఆయన వేరే చోటుకి వెళ్ళి సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపిస్తానంటే ఇప్పుడున్న సంఘ పెద్దలు సంఘాన్ని నడిపించగలుగుతారా? ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి సంఘ పెద్దలు? ఏ సంఘ పెద్దలైనా ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి? ఎఫెసు పట్టణంలో సంఘ పెద్దలు ఏం చేశారో అది వాళ్ళు చెప్పాలి. ఆ స్థితిలో వాళ్ళు ఉండాలి. ఒకవేళ ఆ స్థితిలో వారు ఉండకపోతే సంఘం పట్ల జరిగే ఒక ప్రమాదాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం పట్ల జరుగుతున్న ప్రమాదాన్ని మనం చూడగలిగితే 29వ వచనం చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలుసు. వారు మందను కనికరించరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు ఎక్కడ బయలుదేరతారు? మీలోనే బయలుదేరు. నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రతి సంఘంలో కూడా ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటో తెలుసా? క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ఈ క్రూరమైన తోడేళ్ళు వచ్చి ఏం చెప్తాయి? వంకర మాటలు చెప్పి ఏం చేస్తాయి? సంఘాన్ని ఇదిగో చీల్చేస్తాయి, సంఘాన్ని ఐక్యతను విడగొట్టేస్తాయి. ఇలాంటి పరిణామాల్లో మీరు సంఘపు పెద్దలకు బాధ్యత ఎవరు తీసుకోవాలి? సంఘపు పెద్దలు మీరే తీసుకోవాలి. ఒక సంఘం కట్టబడి ఉండాలన్నా, ఒక సంఘం ముందుకు సాగాలన్నా, ఒక సంఘం అభివృద్ధి చెందాలన్నా దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? వాక్య పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకుడు, అదేవిధంగా సంఘాన్ని కాస్తున్నటువంటి సంఘపు పెద్దలు. కానీ చూడండి, దాదాపుగా సంఘపు పెద్దల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన కూడా పాస్టర్ గారు చూసుకుంటారులేండి, అయ్యగారు చూసుకుంటారులేండి అనేటువంటి ఆలోచన అన్ని సంఘాల్లో దాదాపుగా ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, సీమోను పేతురుతో మాట్లాడుతూ, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఏమంటాడు? అవును ప్రభా నేను ప్రేమిస్తున్నా. మొదట ఏమంటాడు? నా గొర్రెలను మేపు అంట. రెండవసారి మరలాడి ఏమంటాడు? నా గొర్రెలను కాయు అంటాడు. మొదటిసారి మేపుమని అంటాడు. అంటే మొదటిసారి వాక్యాన్ని అందించాలి, రెండవసారి కాయాలి. ఇప్పుడు ఈ కాచే బాధ్యతను అపోస్తలుల కార్యములో ఈ యొక్క పౌలు గారు మాట్లాడుతూ సంఘ పెద్దలు చెప్తున్నాడు, సంఘాన్ని కాపాల్సినటువంటి బాధ్యత సంఘపు పెద్దలుగా అది మీ పైన ఉంది. ఒకవేళ మీరు ఆ బాధ్యతను తీసుకోకపోతే జరిగే నష్టమైన తెలుసా? 3 సంవత్సరాలు రాత్రింపగళ్ళు నేను చెప్పాను కదా, చెప్పింది ఇదంతా ఏమైపోద్ది? నష్టపరచబడుతుంది. నిజమే, దేవుని సేవకులు వాక్యం చెప్పేవారు మనిషిని గాయపడింది అనుకోండి, మరలా సంజయ్ ఎవరు చెప్పాలి చెప్పండి? మరలా ఆదివారం వచ్చి పాస్టర్ గారే చెప్పాలి. అప్పుడు నీ మనసు చల్లారదు. అదే సందర్భంలో ఎవరు చెప్పాలి తెలుసు? సంజయ్సి సంఘపు పెద్దలు వెళ్ళి జరిగింది ఏదో జరిగిందయ్యా అని చెప్పి దేవుని వాక్యం ఇలానే చెప్తుందని వాక్యానుసారంగా వారు మరలా సంఘంలో ఉన్నటువంటి వారిని బలపరిచి మరలా సంఘంలోని తీసుకొచ్చేటువంటి వాతావరణము ఉండాలి. ఒకవేళ అలా ఉండని పక్షంలో సంఘాలు ఏమైపోతాయంటే దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి.
సంఘం గురించి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మానక బుద్ధి చెప్పాను, 3 సంవత్సరాలు వాక్య పరిచర్య చేశాను, ఇప్పుడు నేను కనబడను, నా తర్వాత ఇదిగో ఇలాంటి ప్రమాదం రావచ్చు. ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు సంఘపు పెద్దలారా బాధ్యతాయుతంగా మీరు ఏం చేయాలి? సంఘాన్ని కాచే పని మీరు చేయాలి. సరే, మీరు కాస్తారో కాయరో సంగతి పక్కన పెట్టి, నా వంతుగా నేనైతే ఒక పని చేస్తున్నానని ఆయన ఒక పని చేశాడు. చూడండి 32వ వచనంలో చూస్తే, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందులో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అయితే నేను మీకు అప్పచెప్తున్నాను, మిమ్మల్ని నేను సంఘాన్ని మీకు అప్పచెప్పాను, అయితే మిమ్మల్ని ఎవరికి అప్పగిస్తున్నాను? దేవునికి నేను అప్పగిస్తున్నాను. వాక్యానికి నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. కృపావాక్యానికి నేను మీకు అప్పగిస్తున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో నేను దేవునికి అప్పగించాను కాబట్టి మిమ్మల్ని, కృపావాక్యానికి అప్పగించాను కాబట్టి మిమ్మల్ని, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదిగో వాక్యానుసారంగా ఈ సంఘాన్ని మీరు నడిపించాలి. వాక్యానుసారమైనటువంటి క్రమంలోనికి సంఘాన్ని మీరు నడిపించాలి. ఈ వాక్య విధానాలలోనికి సంఘాన్ని మీరు నడిపించాలి. అలా నడిపించవలసినటువంటి బాధ్యతను మీ మీద పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు తెలుసా? సంఘము ఇదిగో నీ వల్ల నా వల్ల వచ్చింది కాదు, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇవ్వటం వలన సంఘము వచ్చింది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను? మీకు అప్పగించి వెళ్ళిపోతున్నాను. అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఒకవేళ పౌలు వచ్చిన తర్వాత ఎఫెసు ప్రాంతంలో సంఘములో కానీ ఆయన కోరుకున్నట్టుగా లేకపోయి ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? అదే చదవండి తర్వాత ఎఫెసు పత్రికలు. ఆయన కోరుకున్నట్టు కొన్ని సందర్భాలు ఉండకపోతే ఆయన మరలా హెచ్చరిస్తూ ఆయన లెటర్ని తిరిగి రాస్తుంటాడు. ఆయన మీరు ఈ విషయాల్లో మార్పు చెందాలి, మీరు ఈ విషయాల్లో బలపరచబడాలి అని చెప్పి వారికి తిరిగి అనేక హెచ్చరికలు ఆయన జారీ చేస్తుంటాడు. ఈ విషయాలను అర్థం చేసుకోకపోతే మనం ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతామంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి విషయంలో మనం ఎప్పుడు తప్పిపోతాం. నేను మరలా చెప్తున్నాను, ఈ ప్రసంగం అంతటి సారాంశం ఏంటంటే ప్రభు పట్ల విశ్వాసము ఉంచటం. ప్రభువు పట్ల విశ్వాసం ఉంచటం అంటే ఏం జరగాలి? మీ మధ్య వాక్య పరిచర్య జరగాలి. ప్రభు పట్ల మీరు విశ్వాసం తప్పిపోకుండా ఉండాలంటే మీ మధ్య ఏం జరగాలి? సంఘపు పెద్దలు సంఘాన్ని క్రమంలోనికి నడిపించాలి. ఇప్పుడు ఈ 2 విషయాలు సరి అయిన విధానంలో జరిగితే చేరి వచ్చిన అన్ని కుటుంబాలు కూడా దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసంలోనికి ముందుకు కొనసాగుతాయి. అందుకే ఈ 2024 సంవత్సరంలో మీరందరూ కూడా ఒకే ఒక్క ప్రశ్నను మీరు ప్రశ్నించుకోండి, నా విశ్వాసపు స్థాయి ఎంత? గత సంవత్సరంతో పోలిస్తే ఎంత బంగారం కొన్నాను కాదు, గత సంవత్సరంలో పోలిస్తే ఎంత బట్టలు కొన్నానని కాదు, గత సంవత్సరంలో పోలిస్తే నీ గృహాన్ని ఎంత అందంగా సౌకర్యవంతంగా మలుచుకున్నావని కాదు, గత సంవత్సరంలో పోలిస్తే నీ యొక్క సంపాదన పెరిగిందా తగ్గిందా అది కాదు నువ్వు చూసుకోవాల్సింది. ఈ 2024 సంవత్సరంలో హెబ్రోను సంఘంలో ప్రతి కుటుంబం కూడా ఏం ఆలోచించుకోవాలి తెలుసా? ఒక్కొక్క కుటుంబం విశ్వాసపు స్థాయిని ఎంత మేరకు మీరు పెంచుకున్నారు, లేదా ఎంత మేరకు పెంచుకోవడానికి మీరు ప్రయాస పడుతున్నారు. ఒక్కొక్క కుటుంబము వ్యక్తిగతంగా ఇదిగో ఈరోజు ప్రాముఖ్యంగా మొదటి కూడిక దేవుని సేవకుల కుటుంబాలు జరిగినప్పుడు ఆ కుటుంబం ఆలోచించుకుంటుంది, విశ్వాసములో ఈరోజు మా కుటుంబం ఏ స్థాయిలో ఉంది. ఆ కుటుంబంగానే విశ్వాసములో ముందుకెళ్తే మిగతా కుటుంబాలను కూడా వాళ్ళు ఏం చేస్తారు? బలపరుస్తూ వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు బలపరిచే పరిచర్యను ప్రారంభించిన తర్వాత ప్రతి కుటుంబం కూడా మీ విశ్వాసపు స్థాయి ఎంత మీరు ఆలోచించుకోండి. మీ విశ్వాసపు స్థాయి పెరగకుండా ఒకవేళ మరొక కొత్త సంవత్సరానికి మనం వెళ్ళామనుకోండి, ఆ రోజు కూడా పొరపాటున మీరు నన్ను పిలిస్తే మళ్ళీ ఇదే అపస్తుల కార్యం చెప్తాను మీకు నేను. ఎందుకంటే నూతనత్వం కోరుకొని నూతన ప్రసంగాలు కోరుకొని మనం ఏం చేస్తున్నాం? కనీసం ఒక్క విలువను కూడా పాటించకుండా ఉన్నాం. అందుకే మనం చెప్పింది చెప్తే కనీసం చెప్తున్నాడు రా బాబు ఎందుకు వచ్చిన బాధ అన్న చెప్పైనా మనము పాటిస్తాం. కాబట్టి దేవుడిని ప్రేమను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విశ్వాసములో అభివృద్ధి చెందాలి. విశ్వాసములో మనం ఏమవ్వాలి? నాటుకుపోవాలి. ఎఫెసీ పత్రికలో మాట అంటాడు, విశ్వాసమందు మనం ఏమవ్వాలంట? నాటుకుపోవాలి. ఎత్తు లోతు అన్నీ మనము చూడాలి. ఆయన ప్రేమలో అన్ని యాంగిల్లో మనం చూడాలంటే మనం ఏం చేయాలి? ఈ సంవత్సరం అంతా కూడా సంఘం అంతా కలిసి మనల్ని మన కుటుంబాలను ప్రశ్నించుకున్న తర్వాత సంఘం అంతా కలిసి ప్రశ్నించుకున్నప్పుడు ఓకే మన యొక్క విశ్వాసము చాలా బాగుంది. సరే, మన విశ్వాస స్థాయిని పరీక్ష పెట్టడానికి ఇక్కడ ఆయన ఒక పరీక్ష శోధన ఆయన పెట్టాడు, ఒక పరీక్షను ఆయన పెట్టాడు. ఒకసారి మనం చూద్దాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 33వ వచనం నుంచి చూద్దాం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఏమంటున్నాడు ఆయన? నేను మీ మధ్య పరిచర్య చేశాను,
కానీ ఎవరి దగ్గర ఏం ఆశించలేదు? వెండి ఆశించలేదు, బంగారం కూడా నేను ఆశించలేదు. మరి తినడానికి ఏం చేసావయ్యా పౌలు అని అంటే, నా చేతులారా నేను కష్టపడి నేను తిన్నాను, నాది నేను సంపాదించుకున్నాను, నన్ను నేను పోషించుకున్నాను. సంఘపు పెద్దలారా, నేను ఎవ్వరి దగ్గర నేను అడగలేదు. నేను అయితే అడగలేదని చెప్పి మీరు ఇవ్వటం మానలేదు. వాళ్ళు ఇవ్వటం, మిగతా సంఘాలు పౌలు గారికి ఇవ్వటం జరిగింది. దాని విషయంలో పొరపాటు కాదు. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, నేను ఎందుకు ఇలా చేశానో తెలుసా? అంటే నేను మీ దగ్గర పుచ్చుకోకుండా పరిచర్యను ఎందుకు ప్రయాసపడి చేశానో మీకు తెలుసా అని చెబుతూ ఆయన 35వ వచనంలో చెప్తున్నాడు, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి ఏం చెప్పాడైనా? మాదిరి చూపించాడు. ఏంటా మాదిరి అంట? నేను మీ దగ్గర ఏమి తీసుకోకుండా మీకు పరిచయం చేశాను. అయితే దానికి గల కారణం ఏంటంటే ఒక వాక్యం. ఆ వాక్యం ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువు చెప్పాడు. ఆ మాటను బట్టి నేను పుచ్చుకోకుండా నేను ఇవ్వటంలోనే ఉన్నాను. అయితే సంఘపు పెద్దలారా, మీరేం చేయాలి? మీరు కూడా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంట? మీ చేతులారా మీరు ప్రయాసపడి మీరు సంపాదించి ఏం చేయాలి? బలహీనులను సంరక్షించాలి. అంటే ఈ రాత్రి సంఘపు పెద్దలతో మాట్లాడుతూ దేవుడు, మీరు ప్రయాసపడి సంపాదించింది మీ కుటుంబాల కోసం కాదు, మీరు ప్రయాసపడి సంపాదించింది మీ కుటుంబాల కొరకే కాదు. మీరు ప్రయాసపడి సంపాదించిన దాంట్లో మరలా కొంత భాగం ఎవరికి వెళ్ళాలి తెలుసా? సంఘములో ఉంటున్నటువంటి బలహీనులకు వెళ్ళాలి, లేదా సంఘానికి వెళ్ళాలి. ఈ సంఘ ద్వారా పరిచర్య జరగాలి. ఇదిగో నేను మోడల్ మీకు చూపించాను, నేను ఇలా బలహీనలను సంరక్షించాను, మీరు కూడా సంరక్షించాలంటే ఆర్థిక విషయాల్లో కానివ్వండి, మానసిక విషయాల్లో కానివ్వండి, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, సంఘపు పెద్దలుగా మీ బాధ్యతగా మీరు ఇచ్చుకోవటం కాదు కానీ పుచ్చుకోవటం మీరు ధన్యంగా భావించాలి. మా సంఘం ప్రారంభించిన 9 దినాల్లో 2 కుటుంబాలతో మేము ప్రారంభించాం. మా నాన్నగారు ఇంకో కుటుంబం అన్నమాట. అయితే కొంతకాలం అయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ ఆయన మేము సంఘ పెద్దగా చేసాం. సంఘ పెద్దగా చేసిన తర్వాత మా సంఘం విస్తరించింది. ఆయన సంఘ పెద్దగా చేయటం వల్ల కాదులే కానీ సంఘం విస్తరించిన తర్వాత మా సంఘంలోనికి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం మంది రైతులు వస్తారు. ఈ రైతులు ఏం చేస్తారు? పంటలు పండించుకుంటారు. ధాన్యం తీసుకొచ్చినప్పుడు నీలా నాగలా చిన్న ఈ యొక్క బాక్సులు తీసుకురావాలి, తీసుకొస్తారు బస్తాలు తీసుకొస్తారు ధాన్యం. ఒక్కొక్కరు బస్తాలు ధాన్యం తీసుకొస్తున్నారు. పండించిన పంటను చాలా అధికంగా తీసుకొస్తున్నారు. మరి అధికంగా తీసుకొస్తున్నప్పుడు మాతోనే ఉన్నాడు కదా, దీనికి ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో సంఘంలో సంఘ పెద్దనే కాదు, వస్తున్న కానుకల్లో నాకేం కావాలి? సమభాగము కావాలి. అంటే ఒక బస్తా వచ్చి సగభాగం పాస్టర్ గారికి వెళ్ళాలి, సగభాగం అయ్యా అది వాక్యానుసారం కాదయ్యా అంటే కుదరదు, ప్రారంభం నుంచి నేను ఉన్నాను కాబట్టి నాకు ఇవ్వాల్సింది అన్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? అతన్నే మా సంఘం నుంచి తీసుకొని బయటికి మేమేం చేయలేదు, ఆయనంతటా ఆయనే వెళ్ళిపోయే పరిస్థితులను కలగజేశాడు. అంటే సంఘానికి నీ వల్ల ఏమవ్వాలి? వాల్యూ యాడ్ అవ్వాలి, నీ వల్ల విలువ జోడించబడాలి. అది సంఘ పెద్దల ద్వారా దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు సంఘ పెద్దల ద్వారా దేవుడు కోరుకుంటున్నాడు కదా, ఇక్కడ విశ్వాసులు చాలా చక్కగా సంతోషంగా అబ్బో మాకు కాదులే అనుకుంటారు. మీరు ఇప్పుడు సంఘ పెద్దలు తిరిగి వెళ్ళి ఎఫెసీ పట్టణంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు? అయ్యా మేము ప్రయాసపడి సంఘాల్లో ఉన్నటువంటి బలహీనలను అయితే ఎలాగ సంరక్షిస్తున్నామో ఇప్పుడు సంఘం అంతా బాధ్యత కూడా ఏంటో తెలుసా? మన సంఘంలో ఉన్న బలహీనులను మనము సంరక్షించుకోవాలి. అంటే సంఘము ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలంటే సంఘములో ఉన్నవారి అవసరాలను తీర్చుకోవడానికి ప్రయాసపడేవారుగా ఉండాలి. అంటే వారి మధ్యను ప్రేమ విరాజిల్లడానికి ఆయన చెబుతున్నటువంటి సూత్రం ఏంటో తెలుసా? మీది మీరు నాది నేను ఎవరి దారి చూసుకోవటం కాదయ్యా, సంఘంగా మీరు కట్టబడ్డారు అని అంటే ఇది ఒక కుటుంబము. ఈ కుటుంబంలో ఒక్కొక్కరి పట్ల ప్రేమను చూపించుకోవాలి, ఒక్కొక్కరి పట్ల దయను చూపించుకోవాలి, ఒక్కొక్క ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు సహకరించాలి. ఇక్కడ మనమందరము ఏకమై ఒకే కుటుంబంలో ఉండాలి అని చెప్పి ఒక మాదిరిని చూపించి పౌలు గారు వెళ్ళిపోయారు. 3 విషయాలు చెప్పాను పౌలు సంఘ పెద్దలతో మాట్లాడుతూ. మొదటి దాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? నేను దేవుని సంకల్పాన్ని మీకు చెప్పడానికి రాత్రి పగళ్ళు కష్టపడి దేవుని సంకల్పం అంతయు బహిరంగంగా బోధించాను, కుటుంబంలో బోధించాను, వ్యక్తిగతంగా కూడా నేను బోధించాను. అయితే నేను వెళ్ళిపోతున్నప్పుడు సంఘ పెద్దలారా కాయాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు మీరు సంఘాన్ని కాచి కాపాడండి అని చెప్పి సంఘ పెద్దలకు బాధ్యత ఇస్తున్నాడు. 3వది ఏం చెప్తున్నాడు తెలుసా? నీ విశ్వాసపు స్థాయిని కొలమానంగా నువ్వు ఎంచుకోవాలనంటే దేవుడు చెప్తున్నాడు, నీకున్న సంపదలో నీకున్న పరిస్థితుల్లో తిరిగి నువ్వు నీ సంఘంలో ఉన్న బలహీనులకు ఎంత మేరకు ఇస్తున్నావు?
నీ సంఘానికి ఎంత మేరకు ఇస్తున్నావు అనేది నువ్వు ఎలా కొలుచుకోగలుగుతావు అంటే నీ ఇచ్చే విషయంలో నువ్వు కొలుచుకోగలుగుతావు. కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని చెప్పిన దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎలా ఉండాలి తెలుసా? మన విశ్వాసాన్ని కొలిచే పరిస్థితి వచ్చినప్పుడు ఇదిగో మొదటిది వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, రెండవది వాక్యం విన్న తర్వాత మనల్ని మన జీవితాలను కాపాడుకునే విషయంలో, మూడవది మనం తిరిగి ఇచ్చే విషయంలో మనం జాగ్రత్తగా ఉండగలిగితే, మనం అన్ని విషయాల్లో మంచిగా ఉండగలిగితే ఏ విషయంలో బాగుంటుందో తెలుసా? క్రీస్తు పట్ల కలిగి ఉన్న విశ్వాసం విషయంలో బాగుంటాం. కాబట్టి చేరి వచ్చిన అన్ని కుటుంబాలు, సేవకుల కుటుంబాలన్నీ కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు యొక్క విశ్వాసములో ఈ సంవత్సరంలో పెరగాలి తప్ప తగ్గే విధానాలు ఉండకూడదని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయం కుటుంబాన్ని ప్రేమించి కుటుంబం ద్వారా జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకొని పలికించిన కొన్ని మాటలను బట్టి నీకు వందనాలు. పలకబడిన మాటలు బట్టి ప్రభావ విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకులు మేమందరం తండ్రి వాక్యానుసారమైన నియమాలలో సంఘాలను నడిపించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.